హలో అండి, గుడ్ మార్నింగ్. ముందుగా మీ అందరికీ హ్యాపీ వీకెండ్. ఈరోజు సాటర్డే. ట్విస్ట్ ఏంటంటే ఈరోజు మా పాపకి స్కూల్ ఉంది. స్కూల్ అంటే స్కూల్ కాదు, వాళ్ళకి February 1st స్పోర్ట్స్ డే అయితే ఉంది. దానికోసం ఒక 3 hours ప్రాక్టీస్ కోసం రమ్మన్నారు. స్కూల్ బస్సెస్ అయితే ఉన్నాయి. బస్సెస్ లేకపోతే ఎవరు పంపరు కదా. అది సింపుల్ స్నాక్ బాక్స్ అయితే తనకి ఇవ్వాలి. నేను వ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇప్పుడు 8 అయింది. జనరల్గా వీకెండ్స్లో లేట్గానే లేస్తాం కాబట్టి ఈరోజు కూడా లేచాం. తనకి 10 o'clock స్కూల్ కాబట్టి 9:30, 9:40 బస్ అయితే వస్తుంది. సో అది మిగతా పనులు చేసుకుంటూ తన కోసం స్నాక్ బాక్స్లోకి తన మ్యాక్రోనీ కావాలంది. మీకు తెలుసుగా నేను మ్యాక్రోనీ ఎంత సింపుల్గా చేస్తాను. నేను ఒకవేళ కాంప్లికేటెడ్గా చేసినా తను తినదు. కాబట్టి తనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసి అన్నీ చేస్తూ ఉంటాను. సో ఆ మ్యాక్రోనీ రెసిపీ షేర్ చేస్తానో లేదో తెలీదు. మీరు నాకన్నా ఇంకా బాగా చేస్తుండొచ్చు మ్యాక్రోనీ. నేను చాలా సింపుల్గా చేస్తాను. సో అది వీడియో అయితే రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. అండ్ 7 o'clock అలాం పెట్టి మమ్మల్ని అందరిని డిస్టర్బ్ చేసింది. ఇప్పుడు 8 అయింది. తను లేచిందో లేదో చూద్దాం. తనతో మాట్లాడదాం. వచ్చేయండి. హలో తల్లి. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హ్యాపీ వీకెండ్. హ్యాపీ వీకెండ్ టు యు టు. స్కూల్ ఉంది ఈరోజు కాబట్టి నాకు వీకెండ్ కాదు. సో నువ్వు హ్యాపీయా? నాకు చాలా హ్యాపీ. ఎందుకు నాన్న? స్కూల్కి వెళ్ళాలని. ఏం కాదు, ప్రాక్టీస్ అని. ఎగ్జామ్ అయితే వెళ్తావా? ఎగ్జామ్ అయితే వెళ్ళాను. ఎగ్జామ్ ఓన్లీ వీక్ డేస్లోనే అవ్వాలి. ఇంక 8 అయింది. హీటర్ ఆఫ్ చేద్దామా? చేసి ఈ వామ్ బ్లాంకెట్లో ఉంటాను. ఓకే, ఏం చేస్తున్నావు ఇప్పుడు? బుక్ చదువుతున్నాను. మార్నింగ్ లేచి రెడీ అవ్వాలి కదా తల్లి. ఊరికి ఒక 2 pages 3 pages బుక్ చదివితే ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. ఏం బుక్ అది? ద క్లౌడ్ క్యాసిల్, ఓ written by T.S. Tilton. ఓకే, నీ కలెక్షన్లో నీ ఫేవరెట్ బుక్ ఏంటమ్మా? నా కలెక్షన్లో నా ఫేవరెట్ బుక్ ద జంగిల్ బుక్. ఓ మోగ్లీ, ఈవెన్ మై ఫేవరెట్. రుడ్యార్డ్ కిప్లింగ్ రాసింది. సరే, మరి రెడీ అయిపోతావా క్విక్గా? బ్రేక్ఫాస్ట్ ఏం కావాలి? బ్రేక్ఫాస్ట్ నీ ఇష్టం. ఇడ్లీ దోశ చెప్పు తల్లి. ఇడ్లీ దోశ. 2 idlis ప్లీజ్. ఓకే ఓకే, త్వరగా రెడీ అవ్వు. బాయ్ బాయ్, సీ యూ. సో అది ఇంట్రోలో చెప్పినట్టే ఈరోజు స్కూల్ అయితే ఉంది. ఇడ్లీ కావాలంది కదా, ఇడ్లీ అయితే వేసాను. పక్కన మా కాఫీ కోసం పాలు అండ్ తన కోసం మ్యాక్రోనీ అయితే చేస్తున్నాను. నేను చెప్పినట్టే నేను చాలా సింపుల్గా చేస్తాను. మీ అందరూ మ్యాక్రోనీ చేయడంలో ఎక్స్పర్ట్స్ అయి ఉండొచ్చు. ఇదైతే నా సింపుల్ స్టైల్ మ్యాక్రోనీ. ముందుగా ప్యాన్లో ఆయిల్ అయితే తీసుకొని ఇదైతే పిజ్జా పాస్తా సాస్, దీన్ని అయితే యాడ్ చేసేస్తాను. నేను వెజిటేబుల్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. మేము తినాలంటే చేస్తాను, తనైతే అవేం తినదు. ఈ సాస్ని జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసేసుకొని, ఫ్రై అయిపోయిన తర్వాత బాయిల్ చేసిన పాస్తా అయితే యాడ్ చేసుకొని మ్యాక్రోనీ మిక్స్ చేసేసుకొని కొంచెం ఆరిగానో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేస్తాను. ఫైనల్గా తన ఇంట్లో తినేలా ఉంటే చీజ్ అయితే యాడ్ చేసి ఇచ్చేస్తాను. ఇది లంచ్ బాక్స్లోకి తీసుకెళ్తుంది కాబట్టి చీజ్ గట్టిగా అయిపోతుంది, అంత టేస్ట్గా ఉండదని చీజ్ అయితే వేయట్లేదు. అండ్ ఇవన్నీ వేసేసి కలిపాక స్టవ్ ఆఫ్ చేసుకొని మయోనీస్ అండ్ కచప్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసి తనకైతే బాక్స్ ప్యాక్ చేసి పంపించేశాను. పిల్లలు వీక్లీ 1 or 2 ఇలా వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ అడిగినప్పుడు చేసి పెట్టడమే. నేను ఎక్కువగా ఎంటర్టైన్ చేయను ఇలాంటివన్నీ. ఎప్పుడన్నా 2 weeksకి ఒకసారి అలా. ఇక్కడ ఒక చిన్న టిప్ అనుకోవాలి, ఇన్ఫర్మేషన్ ఏదన్నా అనుకోండి. మయోనీస్ అండ్ టొమాటో కచప్ ఇవి ఎప్పుడు మీరు స్టవ్ ఆన్ చేసి ఉన్నప్పుడు కుక్ చేస్తున్న కండిషన్లో వేయకూడదు. అవి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత యూజ్ చేయాలి. నా దగ్గర మయోనీస్ కూడా అయిపోయింది. చెప్పాను కదా, గ్రాసరీస్ అయిపోయినాయి. గ్రాసరీస్కి అయితే వెళ్ళాలి కాబట్టి నా దగ్గర మింట్ మయో ఉంటే ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను. బై తల్లి, ఎంజాయ్, హ్యావ్ ఎ నైస్ డే. ఇంకా అలా మా పాపకి బాయ్ చెప్పేసి నేను ఫ్రెష్ అయిపోయి నా సాటర్డే పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నాను. పూజ ఫినిష్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి నేను డైరెక్ట్ బయటకు వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాను. చిన్న పని ఉంది, బయటకైతే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీరు వీడియో చివరి వరకు చూస్తే తెలుస్తుంది. అండ్ ఇక్కడైతే మా కోసం ఓట్స్ బనానా స్మూతీ చేస్తున్నాను. మాకు సండే ఏది ఇష్టమైతే అది తినేస్తాం, కానీ
మండే టు సాటర్డే మాత్రం ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒకరోజు రాగి జావా ఫ్రూట్స్ తింటే ఇంకొక రోజు కంపల్సరీ ఈ స్మూతీ అయితే ఉంటుంది. ఈ స్మూతీ చేసుకోవడం చాలా ఈజీ. రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. అండ్ మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు బోల్డన్ని మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడైతే నేను దానికోసం ఆల్మండ్స్, వాల్నట్స్, అంజీర్, డేట్స్, ఇంకా సన్ఫ్లవర్ అండ్ పంప్కిన్ సీడ్స్ అయితే తీసుకుంటాను. సీడ్స్ ఈరోజు లేవు నా దగ్గర, అయిపోయినాయి. అవి కూడా తెచ్చుకోవాలి. బనానా, ఓట్స్ కూడా నానబెట్టుకొని అంతా రెడీగా ఉంచుకున్నాను. జస్ట్ ఇక్కడ నేను బాదం పప్పులు అయితే పీల్ ఆఫ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరైతే నేను స్మూతీకి యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ చూడొచ్చు. అలా స్మూతీ అయితే రెడీ చేసేసుకొని మేమిద్దరం తాగేసి, పాప మళ్ళీ 1 o'clock వస్తుంది. మేము 10:30, 11 లోపు వెళ్దాం అనుకున్నాం. చూస్తూ 11:30 అయితే అయిపోయింది. అలా స్మూతీ అయితే ఎంజాయ్ చేసేసి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేది మీతో అయితే చెప్పేస్తాను. వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ టైం తీసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. హలో బాబు, హాయ్. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? షికార్కి. చిన్న పని నుండి బయటకి అయితే వెళ్తున్నాం. మా పాప లేకుండా ఇలా చాలా రేర్గా మాకు ఛాన్స్ దొరుకుతుంది బయటకు వెళ్ళడానికి. బట్ చాలా మిస్ అవుతుంది. అన్న అయితే స్కూల్కి వెళ్ళింది కదా, 1 వరకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే 11:30 అయింది. ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని 1.5 hourలో మళ్ళీ వచ్చేయాలి పిక్ చేసుకోవడానికి. ఇంకా వంట కూడా చేయలేదు, ఇంటికి వచ్చి వంట చేయాలి. ఏంటి బాబు ఎందాక ప్రయాణం? ఫోన్ బాగు చేయించుకోవడానికి. ఊరి నుంచి రాగానే ఫోన్ హ్యాండ్ ఇచ్చింది. సో వీకెండ్ వరకు కుదరలేదు కాబట్టి వీకెండ్లో ఫోన్ రిపేర్ ఇవ్వడానికి వెళ్తున్నాం. అది సంగతి. ఊరి నుంచి రాగానే సడన్గా ఆ రోజు నైటే ఫోన్ పాడైంది, తనది వర్క్ అవ్వట్లేదు. సో అది శాంసంగ్కి అయితే వెళ్తున్నాం. వెళ్ళి అక్కడ ఏమంటారో చూసి కొత్త ఫోన్ కొనుక్కుంటారా బాబు? అవ్వదంటే అవుతుంది. ఎందుకు అవ్వదు? రిపేర్ చేస్తాడు. ఎక్కువైతే ఎక్కువేం అవదులే, చూద్దాం. ఫోన్ కొని ఎంత సీన్ లేదు ఇప్పుడు. రవి గారు కొత్త ఫోన్ కొంటారా, ఉన్న ఫోన్ బాగు చేయించుకుంటారా? చూద్దాం. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో విన్నారుగా, అది పరిస్థితి. ఫోన్ అయితే పాడైంది. సర్వీస్ సెంటర్కి అయితే వచ్చాం. ఇక్కడ ముందు సర్వర్ డౌన్, అది ఇది, జాబ్ కార్డ్ క్రియేట్ చేయడం కుదరదన్నారు. జస్ట్ చూసి అయితే చెప్పండి రా బాబు ఏంటి ప్రాబ్లం అని అయితే అడిగాం. సో చెక్ అయితే చేశారు. చేసి ఫైనల్గా అది ఫ్లిప్ 3 యాక్చువల్గా మా హస్బెండ్ది. అది ఫోల్డ్ చేసినప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతుందిరా బాబు అంటే డిస్ప్లే పోయింది, డిస్ప్లే మార్చాలి, అది చేయాలి, ఇది చేయాలని 30,500 అయితే అవుతుంది అన్నారు. సో అక్కడైతే అయిపోయింది. సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం కదా అని మన డిఎల్ఎఫ్ మాల్ శాంసంగ్ స్టోర్లోనే సర్వీస్ సెంటర్ కూడా ఉంది. అక్కడికి వస్తే వాళ్ళు కూడా సేమ్ కాపీ పేస్ట్ చేశారు డైలాగ్స్. సరే 30,000 పెట్టి ఫోన్ రిపేర్ చేయించడం కన్నా కొత్తది తీసుకోవడమే బెటర్ అన్నట్టు ఇక్కడి S25 అయితే ప్రీ బుక్ చేసాం. ఇది S25 అల్ట్రా. 1 week 10 days పడుతుందన్నారు. చూద్దాం, Feb 4th అయితే వస్తుందని చెప్పారు. సో వస్తే అప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అలా ఆ పని పూర్తి చేసుకొని ఫైనల్గా లాస్ట్లో చాలా టెన్షన్ అయిపోయింది. అక్కడ 1 అయిపోయింది. పాప బస్ కూడా వచ్చేసింది ఇక్కడ స్టార్ట్ అయిపోయి. ఫైనల్గా వచ్చి తనైతే పిక్ చేసేసుకున్నాం. నేను మీకు ముందు చెప్పినట్టే వంట చేయకుండా వెళ్ళాను. 1 అయిపోయింది. ఇప్పుడు వచ్చి హడావుడిగా వంట అయితే చేస్తున్నాను. మా వాళ్ళకి ఏం కావాలంటే బెండకాయ పులుసు కావాలన్నారు. ఇంట్లో ఎలాగో ఓన్లీ బెండకాయలే ఉన్నాయి. వెజిటబుల్స్ కూడా తేవాలి. ఈరోజు సండే కదా, ఈరోజు అయితే వెళ్ళి తీసుకొస్తాను. ఇక్కడైతే నేను బెండకాయ పులుసుకి అన్నీ కటింగ్, చాపింగ్ అన్నీ చేసేసుకోవడానికి అన్నీ తీసి రెడీ పెట్టేశాను. ఇక్కడైతే ఫస్ట్ ఆనియన్, గ్రీన్ చిల్లీస్, టమాటో కట్ చేసుకుంటే ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. బెండకాయలు కట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అవి స్లోగా చాప్ చేసుకోవచ్చు అని అయితే నేను రెడీ చేసేసుకుంటున్నాను. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. అండ్ ఇక్కడ నా స్టైల్లో బెండకాయ పులుసు ఎలా చేస్తానో చూసేద్దాం. ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే తీసుకుంటాను, ఎందుకంటే పైనుంచి నేను మళ్ళీ తడక వేస్తాను గార్లిక్ వేసి. ఇప్పుడు ఆయిల్లో ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు, ఉప్పు అయితే యాడ్ చేసుకొని సన్నగా చాప్ చేసిన టమాటోస్ కూడా వేసుకొని టమాటోస్ని బాగా
మగ్గే వరకు వెయిట్ చేయండి. టొమాటోలు బాగా మగ్గేలోపు నేనైతే చెప్పాను కదా ఇక్కడ బెండకాయలు కట్ చేసుకుంటాను. నేను ఇలా వెజిటేబుల్స్ చాపింగ్ అండ్ కుకింగ్ సైమల్టేనియస్గా చేస్తూ ఉంటాను. మీరు ఎలా చేస్తారనేది నాతో చెప్పండి. అండ్ మీరు బెండకాయ పులుసు ఎలా చేసుకుంటారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ పులుసు మీకు లైట్గా స్వీట్ ఉంటే ఇష్టమా, ఓన్లీ పుల్లగా తినడమే ఇష్టమా అనేది కూడా నాతో చెప్పడం మర్చిపోకండి. సో ఇక్కడైతే టొమాటోస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. లిడ్ క్లోజ్ చేసుకుంటే టొమాటోస్ బాగా మగ్గిపోతాయి. ఈ గ్యాప్లో మనం బెండకాయ కట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చెక్ చేస్తున్నాను, టొమాటోలు చక్కగా మగ్గిపోయాయి. ఈ టైంలో కట్ చేసుకున్న బెండకాయలు కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకొని ఒక మంచి మిక్స్ ఇచ్చేసేయండి. తర్వాత ఇంకేముంటుంది, పులుసు అంటే చింతపండు పులుసు రెడీ చేసుకోవాలి కదా. ఈ గ్యాప్లో చింతపండు పులుసు కూడా రెడీ చేసేసుకొని యాడ్ చేసేసుకోవడమే. ఇంకా మీరు మీ వీకెండ్లో ఏం చేశారు? ఒక Jan 26 ఒక హాలిడే సండే మిస్ అయిపోయింది కదా. మీలో ఎంతమంది నాలాగా ఒక హాలిడే మిస్ అయిపోయిందని ఫీల్ అవుతున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు అనేది కొంచెం టైం తీసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అలా ధనియా పౌడర్, రెడ్ చిల్లీ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసిన తర్వాత చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకొని మీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని బాగా కుక్ అవ్వనివ్వండి. బెండకాయలు కుక్ అవ్వాలి కదా, టైం పడుతుంది. ఇలా చక్కగా ఈ పులుసులో కుక్ అయిన బెండకాయలు తింటుంటే పుల్లగా లైట్గా స్వీట్గా ఎంత బాగుంటాయో. దీని కాంబినేషన్గా నేనైతే ముద్దపప్పు చేశాను. ముద్దపప్పు, బెండకాయ పులుసు, ఆవకాయ పచ్చడి టేస్ట్ అయితే అద్దరిపోతుంది. అండ్ ఇక్కడైతే నేను పులుసులో మాకు స్వీట్నెస్ ఇష్టం కాబట్టి కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని కలిపేసుకోవడమే. నేను ఎంత హడావుడిగా వంట చేశానంటే అప్పటికే 1:30 దాటింది. బాగా ఆకలేసేస్తుంది. పులుసు పొడి కూడా వేయడం మర్చిపోయాను. అయినా సరే టేస్ట్ ఏం తగ్గలేదు. ఇక్కడ నేను తడకాకు రెడీ చేసేసుకుంటున్నాను. ఆయిల్ తీసుకొని అందులో ఎండుమిరపకాయలు, ఇంకా సన్నగా అంటే బాగా దంచుకున్న వెల్లుల్లి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు, హింగ్ అయితే వేసుకొని, నా దగ్గర కరివేపాకు లేదు, దాని ప్లేస్లో ఫ్రెష్గా కొత్తిమీర ఉంటే దాన్ని అయితే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని తడక పులుసులో యాడ్ చేసేసుకొని కలిపేసుకోవడమే. నేను పప్పుల్లో చెప్పినట్టే పులుసు కూడా అంతే. తడక యాడ్ చేయగానే మీరు లిడ్ క్లోజ్ చేసేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఎవాపరేట్ అయిపోకుండా చక్కగా పులుసుకైతే పడతాయి. సో అలా యాడ్ చేయగానే ముందు లిడ్ అయితే క్లోజ్ చేయండి. తర్వాత ఒక 1 minute తర్వాత దాన్ని మిక్స్ చేసుకోవచ్చు. అలా మేమైతే ఎమ్మి లంచ్ ఎంజాయ్ చేసేసి మార్నింగ్ మేము తిరిగేసి వచ్చాం. పాప స్కూల్లో ప్రాక్టీస్ చేసి వచ్చింది కాబట్టి బాగా అలసిపోయింది. మధ్యాహ్నం ఒక మంచి స్లీప్ అయితే వేసాం. ఈవినింగ్ మళ్ళీ మాకు వేరే ప్రోగ్రామ్ ఉంది. అదేంటి మార్నింగ్ అంతా తిరిగి వచ్చారు కదా అనుకుంటున్నారా? వీకెండ్ అంటే అలానే ఉంటుంది, అన్ని పనులు వీకెండ్లోనే చేసుకోవాలి. ఈవినింగ్ మా ప్రోగ్రామ్ ఏంటి అనేది బ్లాగ్ చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. లేనా 6:30 అయింది, లేవాలి, మనం బయటకు వెళ్ళాలి కదా. వేర్ ఆర్ వి గోయింగ్? సినిమా. ఆఫ్టర్నూన్ పడుకోమంటే ముందు నాకు అసలు నిద్రే రావట్లేదు అంటది, పడుకుంటే అస్సలు లేవదు. అండ్ ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను. చూసారా నా స్వెట్ షర్ట్ ఎలా ఉంది, బాగుందా? ఈ కలర్ మీలో ఎంతమందికి ఇష్టం అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇలా రెడీ అయిపోయాను. మా పాప చెప్పినట్లే మేమైతే మూవీకి వెళ్తున్నాం. ఏ మూవీయో తెలుసా? సంక్రాంతికి వస్తున్నాం. ఐ నో వీఆర్ లేట్, కానీ మేము ఏపీకి వెళ్ళి కూడా ఈసారి ఏం సినిమాలు చూడలేకపోయాం. బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే అన్ని బ్యాక్ టు బ్యాక్ ఇక్కడే చూసేసాం. సో ఇదనమాట మూవీ అయితే చాలా బాగుంది. మేము బాగా ఎంజాయ్ చేసాం. మంచి కామెడీ ఉన్న మూవీ. హాయిగా చాలాసేపు అయితే నవ్వుకున్నాం. ఊరంతా చూడు ముసిగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది, నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే. ఈ సాంగ్ అయితే బాగా వైరల్ అయింది కదా. వైరల్ అవ్వడంలో తప్పే లేదనిపించింది, అంత బాగుంది సాంగ్ అయితే. ఇంకా అలా ఇంటర్వెల్ కూడా వచ్చేసింది. మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే మేమైతే మూవీ స్టార్ట్ అయిపోయాక వెళ్ళాం. 5 minutes అయిపోయింది. 1 ట్రాఫిక్ జామ్, 2 అక్కడికి వెళ్ళాక పార్కింగ్ దగ్గర వీకెండ్ కదా, మాల్ చాలా బిజీగా ఉంది కాబట్టి పార్కింగ్ దగ్గర కొంచెం టైం అయితే పట్టేసింది. అండ్ మూవీ అంటే పాప్కార్న్ లేకుండా కుదరదు కదా, సో పాప్కార్న్. ఇలా అయితే మూవీ కూడా అయిపోయింది. అసలు ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు. చెప్పాను కదా వెళ్ళేప్పుడు లేట్ అయిపోయిందని, అందుకే ఇవన్నీ నేనైతే రికార్డ్ చేయలేకపోయాను. సో పీస్ఫుల్గా నైట్ 11 o'clockకి వస్తూ ఇలా అయితే రికార్డ్ చేశాను. మాల్ ఇలా బాగా రిపబ్లిక్ డే కోసం రెడీ చేశారు, ఇండియా గేట్ థీమ్తో.
చక్కగా హ్యాపీ రిపబ్లిక్ డే అని ఇలా రాస్తూ చాలా బాగుంది. మేము కూడా ఇక్కడైతే మంచి మంచి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం. ఇలా ఒక ప్లేస్ కనిపిస్తే మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోకుండా ఉండం కదా. అండ్ మీ ప్లేసెస్లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఎలా అవుతున్నాయి, ఎవ్రీ థీమ్ వదలకుండా డెకరేట్ చేసే ఒక ప్లేస్ ఉందంటే అది మాల్ మాత్రమే. అండ్ ఇక్కడ చూస్తే మా సొసైటీ కూడా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి రెడీ అయితే అయిపోయింది అండి. సో మూవీ అయితే అయిపోయింది, చాలా బాగుంది, ఫుల్ కామెడీ. ఈ పాటికి మీ అందరు చూసే ఉంటారులేండి. మేమే లాస్ట్ అక్కడికి వెళ్ళి కూడా అక్కడ చూడడం కుదరలేదు, బిజీ స్కెడ్యూల్ వల్ల. ఫైనల్లీ ఇక్కడైతే చూసేసాం. గేమ్ చేంజర్ మాత్రం లేదు. సో చాలా మంచి కామెడీ మూవీ, హాయిగా నవ్వుకున్నాం. ఇంకా మీరు ఈ మూవీ చూసారా లేదా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. మూవీ ఎలా ఉంది తల్లి? చాలా బాగుంది. నా జానర్ తను బాగా ఎంజాయ్ చేసింది. నా కామెడీ అంతగా ఇది కాదు కానీ బట్ స్టిల్ ఓకే, ఐ ఆల్సో ఎంజాయ్డ్. సో అది ఈరోజు మా సాటర్డే అయితే ఇలా గడిచింది. ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు విత్ కృతి స్వీట్ హోమ్. బాయ్ బాయ్ బాయ్. బాయ్, సీ టుమారో. గుడ్ నైట్.